జై శ్రీరామ్. తెలంగాణ సామ్నా యూట్యూబ్‌తో పాటుగా తెలంగాణ సామ్నా వెబ్ కూడా మేము నడిపిస్తున్నాము. దయచేసి తెలంగాణ సామ్నా వెబ్‌ను గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసి తెలంగాణ సామ్నాని కొడితే వచ్చేస్తుంది. దాన్ని దయచేసి ఆ బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పని వీక్షకులను కోరుతున్నా. ఈ సందర్భంగా అంటే ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసిన సందర్భం లోపట నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైన సందర్భం లోపట ఒక సమస్య చాలా మంది ఆశావాహుల్ని కొంచెం నిరుత్సాహపరుస్తుంది. అదేంటంటే మిషన్ భగీరథ. మిషన్ భగీరథకు సంబంధించిన సమస్య ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఏంటిది ఆ సమస్య అంటే, అప్పుడేమో మున్సిపల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మిషన్ భగీరథకు బ్రహ్మాండంగా చెప్పిండు. ఏమని, ఒక్క రూపాయి బిల్ల కట్టకుండా, మీరు రూపాయి బిల్ల అవసరం లేదు, మీరు కట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు అన్ని మేమే కట్టుకుంటాం అని మిషన్ భగీరథ ఇంటింటికి పెట్టిపోయారు. ఎవ్వరిని అడగలేదు, చేయలేదు, వాళ్ళ కాన్సెంట్ లేదు, ఏది లేదు. మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చిపోయారు. ఇంతవరకు ఓకే. ఆ నీళ్లు వస్తున్నాయా, వస్తలేవా, అవి మురికి వస్తున్నాయా, లేకపోతే 3 నెలలకు ఒకసారి 3 రోజులు 4 రోజులు బంద్ అవుతున్నాయా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ స్కీము ఇంటింటికి కనెక్షన్ రావడం వల్ల దాదాపుగా 2 సంవత్సరాల నుంచి బిల్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎవరైనా న్యూడు సర్టిఫికేట్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, నోటు కట్టాలా, ఈ డబ్బులన్నీ కట్టాలా. ఈ డబ్బులు కట్టాలంటే ఒక్కొక్కరికి తడిసి మోపడి అవుతుంది. అతనికే కాదు, అతనితో పాటుగా షూరిటీలు కావాలా, ఒక్కళ్ళు 2 షూరిటీలు కావాలా, వాళ్ళందరికీ కూడా తడిసి మోపడి అవుతుంది. అంటే గర్భట్టి ఎట్లా కట్టాల్సిందే, అది ఇంటి పన్ను అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. కట్టడం వాళ్ళు దాని గురించి ప్రాబ్లం లేదు. ఇది కూడా కట్టాల్సిందే. కానీ ఇది కట్టాల్సింది కాదు, ఇది కట్టడం కాదు, మిషన్ భగీరథ డబ్బులు కట్టడం కాదు. ఇది కాకుండా అంతకు ముందు కనుక వాళ్ళకు కనెక్షన్ ఉంటే దాని డబ్బులు కట్టాల్సిందే కదా. దాంతో పాటుగా ఇప్పుడు ఇది కూడా అదనంగా వస్తున్నది. అంటే ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదేంది అసలు, కొన్ని చోట్ల గొడవలు అవుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు మాకు ఉన్నాయా, మీకు కనీసం మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టమని, పైప్ కనెక్షన్ ఇవ్వమని మేము చెప్పినామా, మీకు ఉంటే చూపించు, లెటర్ చూపించు, మేము డబ్బులు కడతాం. మీ ఇష్టంకి వచ్చి మీరు డబ్బులు పెట్టేసిపోయి కనెక్షన్ పెట్టేసిపోయి ఇప్పుడు డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలా, మేము ఎందుకు కట్టాలా అన్న ప్రశ్న వస్తున్నది. ఇది ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అంశమే కాదు. కానీ అంటే ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఇంకా 2 రోజులు అయితే ఎన్నికల నామినేషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఇష్యూ మాత్రం ఇక్కడ ఉంది. సమస్య మాత్రం ఇది. మిషన్ భగీరథ వల్ల, అంటే మిషన్ భగీరథ స్కీమ్ వల్ల కేసీఆర్ ఇబ్బంది పెట్టినట్టే, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ప్రజానీకాన్ని లేకపోతే ఉత్సాహంగా పోటీ చేయాలనుకున్న మటుకు ఇబ్బంది పెట్టినట్టే. ఇది కాకుండా అంతకంటే ముందు ఏదైనా డ్యూ ఉంటే, అంటే డబ్బులు కట్టాల్సింది ఉంటే మున్సిపాలిటీకి ఖచ్చితంగా అవి చెల్లించాల్సిందే. నల్లా పన్ను కానీ ఇంటి పన్ను కానీ చెల్లించాల్సిందే. దానికి సంబంధం లేకుండా, అంటే ఆ పాత బాగాయికి సంబంధం లేకుండా కొత్త తీసుకొచ్చి పెట్టి అప్పుడేమో ఉచితం అని చెప్పి ఇంటింటికి కనెక్షన్ ఇచ్చిపోయినారు. ఇప్పుడేమో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇది మామూలుగా ఇప్పుడు చాలా మంది ఉత్సాహవంతుల్ని లేదా ఆశావాహుల్ని ఇబ్బంది పెడుతున్న అంశము. జై శ్రీరామ్.